ఇక ఫేక్ ప్రచారం నమ్మొద్దు, దేశంలో ఆయిల్ కొరత అంటూ తప్పుడు ప్రచారం, ఏటీఎంలు మూసేస్తారని అబద్ధ వార్తలు, ఫ్యాక్ట్ చెక్ తో ఎప్పటికప్పుడు పిఐబి క్లారిటీ. పెట్రోల్ డీజిల్ అయిపోయిందని, ఏటీఎంలు మూసేస్తారని ఫేక్ ప్రచారాలు చేస్తే అటువంటి వాటిని ఎవరు నమ్మకండి. ఏదొచ్చినా వాట్సాప్లలో ఏదొచ్చినా కూడా దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంది కదా, దాంట్లో వేస్తే అదే చెప్తుంది, లేకపోతే గ్రాక్లో వేస్తే అదే చెప్తుంది. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆన్లైన్లో పలు తప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రజలను భయాందోళనకు గురి చేసేలా ఉన్న ఈ ఫేక్ న్యూస్పై అధికారులు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నారు. సరిహద్దులో హైటెన్షన్ నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. పెట్రోల్ పంపుల వద్ద భారీ క్యూలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దును ఆనుకొని ఉన్న రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్లో ప్రజలు భయంతో ఎక్కువ ఫ్యూయల్ కొంటున్నారు. అయితే అది తప్పుడు వార్త అని నమ్మొద్దని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ శుక్రవారం స్పష్టం చేసింది. మన దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఏది కొరత లేదు, ఆందోళన పడి ఎగబడిపోయి కొనకురి, ధరలు ఎవడన్నా పెంచి అమ్మితే వాని పని చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది.